ఉత్తప్పుడు అంటే ఏం కాదు కానీ ఎలక్షన్ల టైంలో అందరినీ బుద్ధిగరియాలి. చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా అస్సలు నారాజు కాకుండా చూసుకోవాలి. అలిగే లీడర్లను గులిగే లీడర్లను ఏదో ఒకటి చెప్పి సల్లగా చేయాలి. లేకపోతే అటు పోయి ఇటు పోయి సొంత పార్టీ మీదనే బాణాలు వేస్తుంటారు. అందుకే షెయి పార్టీలో చెలుగుతున్న లీడర్లకు ముగుతాడేసే పల్లవడ్డాడట సీఎం రేవంత్ సారు. అందరేమో గాని ముందుగానైతే పెద్ద మనిషిని దగ్గరికి పిలుచుకున్నాడట. సీటీ మంట ఇస్తలేరు, అడిగితే కాలుస్తలేరు, పీలిస్తే పాలకుతలేరు, గిట్లనే ఉంటదా ఇక అని పెద్ద మనిషి విహెచ్ కాక మొన్నటి దాకా మస్తు నారాజయిండు. సీఎం సారును కాలుద్దామంటే కాలుస్తలేడు, ఎట్ట చేయాలి చెప్పుర్రి అని మైకుల ముంగట్టుకొచ్చి కడుపులున్నదంతా కాకినట్టు చేసిండు. అదన్నాడు ఇదన్నాడు, ఆఖరికి సీఎం సారు నలుగుట్లే నాదానయ్యేటట్టు చేస్తాడు అన్నట్టు మాట్లాడిండు. ఇక అందుకే కావచ్చు పెద్ద మనిషిని జప్పన పిలుచుకొని చల్లగా చేయకపోతే అంత పూటి చేసేటట్టున్నాడు అనుకున్నారో ఎట్టనో తెలియదు గాని చెయ్యి పార్టీ వాళ్ళే ముచ్చట సీఎం సారుకు చేరేసిండ్రాట. అందుకే ఇక ఎమ్మటే విహెచ్ కాకను పిలిపించుకొని మాట్లాడిండు రేవంత్ సారు. అలిగి కూకుంటే ఎట్లయితుందే పెద్ద మనిషి, అన్ని తీర్లా అండగా ఉంటావు, ఏం పికర్ చేయకు అన్నట్టు ధైర్యం చెప్పిండాట. దానికి ఇక పెద్ద మనిషి కూడా అట్లా అయితే అట్లనే అన్నాడాట. అంత మంచిగానే ఉన్నది గాని మరి ఇక మొన్న మైకుల ముంగట మాట్లాడిన ముచ్చట్లన్నీ సీఎం సారును గాలిస్తే చెప్తా అన్నాడు కదా, మరి ఆ ముచ్చట్లన్నీ చెప్పిండో లేదో అనుకుంటారు పబ్లిక్. ఎగస్ పార్టీ వాళ్ళ ఇండ్లకు మనం పోవుడు కాదు, వాళ్ళే మన దగ్గరికి రావాలి అన్నాడు కదా కాక, మరి గా ముచ్చట ఏమన్నా సీఎం సార్కు చెప్పిండో అనుకుంటున్నారట. ఇప్పటికే ఖమ్మం ఎంపీ సీటు ఇయ్యాలి అని ఓసారి గట్టిగానే అడిగిండు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారును కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. మరిగా ఇప్పటికైతే సీఎం సారు ఏం చెప్పిండో గాని విహెచ్ కాక సల్లవడ్డట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. మళ్ళా హనుమంత్ అన్న మైకుల ముంగటికొచ్చి చెప్తే గాని ఏ ముచ్చట తెలియదు. మరిగా చూడాలి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చెప్తాడో.